హలో ఫ్రెండ్స్, పేపర్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. డిస్పోజబుల్ గ్లాసెస్, తాగి పారేసే ఇలాంటి గ్లాసెస్లో ఎక్కువ మొత్తంలో బెపెనాల్, బీపీఏ కెమికల్స్ వాడేసి వాటిని ఆకర్షణీయంగా తయారు చేసేస్తూ ఉంటారు. ఎలా అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం. ఇలాంటి వాటిలో వేడి వేడి నీళ్లు పోసినప్పుడు కానీ, టీ పోసినప్పుడు కానీ ఆ కెమికల్స్ అన్నీ కూడా మన శరీరంలోకి వెళ్ళిపోయి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లేడీస్లో, అంటే పిల్లల దగ్గర నుంచి కూడా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే హార్మోన్స్ సరిగా పనిచేయక ఆడపిల్లలు పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళకు ఓవర్ బ్లీడింగ్ సమస్య ఎక్కువైపోతూ ఉంటుంది. అలాగే థైరాయిడ్ కూడా వచ్చేసే అవకాశం కూడా ఉంది. రోడ్డు మీద కాబట్టి ఏదైనా తినేస్తాం, తాగేస్తాం, ఏముందిలే, పోతే పోతాం, ఉంటే ఉంటాం అనుకుంటారు చాలామంది. అదే మన ఇంట్లో అయితే అన్నీ చక్కగా దగ్గరుండి అన్నీ పద్ధతిగా చేసుకుంటాం. అంటే ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కంపెనీలు రోడ్ సైడ్ ఫుడ్ మన ప్రాణానికి ఎలాంటి భరోసా అయితే ఇవ్వవు. మన ప్రాణాలను తీసేటువంటి ఫుడ్ అయితే అది. అవి కేవలం మనకు వేస్ట్‌ని తినే అలవాటైతేనే చేస్తాయి. అంటే కొనుక్కొని మరి క్యాన్సర్ తెచ్చుకోవడం అవసరమా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. రీసెంట్‌గా కొన్ని కారం ప్యాకెట్లు, పసుపు ప్యాకెట్లు ఇట్లాంటి కొన్ని కంపెనీల మీద బ్యాన్ విధించిన విషయం తెలుసు మనకి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. అంటే స్పైసీగా ఉండే ఫుడ్‌లో రకరకాలవి కలిపేస్తున్నారు అట్రాక్ట్ చేయడం కోసం కస్టమర్స్‌ని. అందులో కార్సినోజెన్ కారకాలు ఎక్కువగా ఉంటున్నాయి. అవేంటో మనకు తెలీదు. కాబట్టి మనం తినేస్తూ ఉంటాం. చాలామంది ఏమంటారంటే ఒక్కసారి పేపర్ గ్లాస్‌లో తాగినంత మాత్రాన క్యాన్సర్ వచ్చేస్తుందా అని చాలామంది డౌట్ ఉంటది. కానీ ఇంత జీవితంలో ఒక్కసారే కాదు కదా మనం పేపర్ గ్లాసుల్లో తాగేది. మనకు తెలియకుండా తాగేస్తూ ఉంటాం, తినేస్తూ ఉంటాం. తాగేటప్పుడు ఆ స్పృహ అయితే మనకు ఉండదు. కానీ క్యాన్సర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, మనలో మార్పులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అప్పుడు మనం ఏం తిన్నాం, ఏం తాగాం, ఎందులో తిన్నాం, ఎందులో తాగాం అనే విషయాలన్నీ ఒకేసారి గుర్తొస్తాయన్నమాట. అంటే పేపర్ గ్లాసుల్లో తాగిన ప్రతిసారి క్యాన్సర్ సెల్స్ అనేవి యాక్టివ్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే వీటి యాక్టివ్నెస్ గురించి మన శరీరంలో అసలు ఏం జరుగుతుంది అనే విషయం గురించి మనకైతే తెలీదు. కానీ ఆ క్యాన్సర్ సెల్స్ అన్నీ కలిసి ఒక గడ్డగా ఏర్పడి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు, మనకి క్యాన్సర్ ఉంది అనే విషయం డిటెక్ట్ అయినప్పుడు అసలు విషయం మనకి బోధపడుతుందనమాట. ఎందుకంటే ఈ రోజున అన్ని రోగాల కంటే కూడా క్యాన్సర్ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు. ప్రతి 10 మందిలో నలుగురు చనిపోతుండగా నలుగురు పోరాడుతూ ఉన్నారనమాట ఈ క్యాన్సర్తో. క్యాన్సర్ అంటే ఇప్పటికిప్పుడు వచ్చేసేటువంటి జబ్బైతే కాదు. ఇది లాంగ్ రన్‌లో దాని ప్రభావం చూపిస్తూ వెళ్తుందనమాట. అందుకే క్యాన్సర్‌ని ఒక రాక్షసి అనే దాంతో పోలుస్తారు. ఎందుకంటే పాత సినిమాల్లో మనం చూస్తే గనక తాంత్రిక శక్తుల్ని ఆవాహన చేసుకొని, పూజలు చేసి, రక్త తర్పణాలు చేసుకొని, ఆవాహన చేస్తే ఒక రాక్షసి ఎలా ఉద్భవిస్తుందో, దానికి ఆ మాయావికి ఎంత శక్తి అయితే ఉంటుందో సేమ్ అలాంటిదే అనమాట ఈ క్యాన్సర్ కూడా. ఒక్కసారి క్యాన్సర్ బారిన పడితే అది మనిషి యొక్క శక్తి మొత్తాన్ని హరించేస్తుంది. అలాగే ఈ డిస్పోజబుల్ గ్లాసెస్లో ఎన్నో రసాయనాలు, అలాగే మైక్రో ప్లాస్టిక్స్ని వాడేస్తూ ఉంటారు. అయితే ఈ రసాయనాలు, మైక్రో ప్లాస్టిక్స్ కారణంగా థైరాయిడ్ వ్యాధి ముందు వస్తుందన్నమాట. కాబట్టి పేపర్, ప్లాస్టిక్ పాత్రలకి బదులుగా స్టీల్ కానీ, మట్టి కప్పుల్లో కానీ టీ తాగడం, ఫుడ్ తినడం మంచిది అని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. మట్టి కప్పుల్లో టీ తాగితే ప్రయోజనాలు చాలా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మట్టిలో ఆల్కేన్ అనే ఇది రసాయనం అయితే ఉంటుంది. అది శరీరానికి చాలా మంచి చేసేటువంటి రసాయనం అనమాట. ఇది టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ రాకుండా కాపాడుతుందన్నమాట. కొంతమందిని చూస్తే చాలామందికి టీ తాగాక గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి మట్టి గ్లాసుల్లో కానీ, స్టీల్ గ్లాసుల్లో కానీ టీ తాగడం వల్ల గ్యాస్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని అయితే చెప్తున్నారు. లండన్లో జరిగిన ఇంటర్నేషనల్ క్యాన్సర్ సెమినార్లో కూడా సైంటిస్టులంతా చెప్పిన మాట అయితే ఇదే. అలాగే ఒక అధ్యయనం ప్రకారం చూసుకుంటే ఒక వ్యక్తి పేపర్తో తయారు చేసిన కప్పులో కానీ రోజుకి 2-3 సార్లు టీ తాగితే కనుక అతని బాడీలో 75,000 మైక్రో పార్టికల్స్ అనేవి చేరుతూ వెళతాయన్నమాట. అంటే అలా పేరుకుపోతూ ఉంటాయి. టాక్సిక్ థింగ్స్ అన్నీ పేరుకుంటా వెళ్తాయన్నమాట. కాగితం కప్పు మెత్తబడకుండా ప్లాస్టిక్తో చేసిన ఫెవికాల్ లాంటి కెమికల్స్, గమ్స్ ఇట్లాంటివన్నీ కూడా వాడేస్తూ ఉంటారు ఆ పేపర్ కప్స్లో. అవన్నీ కూడా పోగాయి, వేడి నీళ్ళు, వేడి టీ పోయగానే అవన్నీ కూడా మన కడుపులోకి వెళ్ళి క్యాన్సర్ అనేదాన్ని ఫామ్ అయ్యేలాగా ఆ క్యాన్సర్ సెల్స్ని యాక్టివ్ చేసేటువంటి విధానంలో ఇవి ఉంటాయన్నమాట. కాబట్టి
ప్లాస్టిక్‌కి, పేపర్ కప్స్‌కి ఎంత దూరంగా ఉంటారో అంత మంచిది. క్యాన్సర్‌కి చాలా దూరంగా ఉన్నట్టే.